రేపు సాయంత్రం 5 గంటలకు కరెంట్ కట్ కావచ్చు, ఇంటర్నెట్ కట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డైవర్షన్ స్టంట్ కావచ్చు. ఇలా సాయంత్రం 5 గంటలకు అట్లా కేసీఆర్ సభ మీదకి వచ్చి మాట్లాడే కార్యక్రమం ఉంటది కదా. ఆ సమయం లోపల మీరు చూస్తా ఉండండి, ఊర్లలో చూస్తా ఉండండి, చాలా చోట్ల కరెంట్ కట్ అయిపోతుంది. ఎందుకంటే టీవీలలో కేసీఆర్ స్పీచ్లు వింటారు కదా, అది వినొద్దని చెప్పేసి. ఇంటర్నెట్ కూడా చాలా చాలా ప్రాంతాల్లో కొంత అటు ఇటు అవుతా ఉంటుంది, ఎందుకంటే కరెంటు పోయినాక కొంత డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. సో ఇంటర్నెట్, కరెంటు ఇవన్నీ కట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవి రెగ్యులర్ గా జరిగేటివి. ఎందుకంటే ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలనలో తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నప్పుడే సభల మీదనైనా తెలంగాణ కోసం, తెలంగాణ ఎందుకు రావాలనో మాట్లాడుతున్నప్పుడు ఈ కరెంటు పోవుడు, ఈ ఇంటర్నెట్ చక్కగా రాకపోవుడు, టీవీలు పనిచేయకపోవుడు, ఇవన్నీ మనం చూడలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. సో కాబట్టి అప్పుడు అదే జరిగిందో, అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. చూస్తున్నాండి మీరు సాయంత్రం చాలా ఊర్లలో కరెంట్ కట్ చేస్తారు. ఊర్లల్లో ఎందుకంటే సిటీలు అనుకో ఫోన్లు చేసి దమ్ చేస్తారు, జనాలు ఊకోరు, ప్లస్ అది ట్విట్టర్లలో అల్లలో పెడతారు. కానీ వీళ్ళు మాత్రము ఊర్లలో కట్ చేస్తారు చూడండి మీరు చాలా చోట్ల. ఎందుకంటే సభకు పోలేనటువంటి వాళ్ళు, ముసలి మూక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు కదా, చూస్తే అది కనపడకూడదు, అది కేసీఆర్ స్పీచ్ వినకూడదు అన్నట్టుగా చేసే కార్యక్రమాలు చేస్తారు. మీరు ఒకవేళ మీ ఊర్లలో కరెంట్ పోతే ఈ కింద నెంబర్ ఉంటుంది, నాది, నా పర్సనల్ నెంబర్ అది. ఆ నెంబర్కి వీడియోలు తీసి పెట్టండి సాయంత్రం, మనం కూడా ప్రపంచాన్ని చూపిద్దాం ఏమైతుంది అనేది.